విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు హీరో మహేష్ బాబు. మరికొంత టైం కావాలని కోరాడు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకు టైం ఇస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారని, మనీ లాండరింగ్ కు పాల్పడిన ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారనే ఆరోపణలతో హీరో మహేష్ బాబుకు ఈ నెల 22న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం మహేష్ బాబు ఇవాళ ఉదయం 10:30కు బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీనిపై స్పందించిన మహేష్ బాబు షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నట్టు ఈడీ అధికారులకు లేఖ రాశారు. విచారణకు మరో డేట్ కేటాయించాలని కోరారు. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులలో ఈ నెల 16న ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 100 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించిన ఈడీ 74.5 లక్షల నగదును సీజ్ చేసింది. ఆ సంస్థలకు చెందిన యాడ్స్ లో నటించినందుకు మహేష్ బాబు భారీ పారితోషికం తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. మొత్తం 5.90 లక్షలు తీసుకున్నారని, అందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్టు దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఈ వ్యవహారంలోనే మహేష్ బాబుకు నోటీసులిచ్చింది ఈడీ. అయితే విచారణకు హాజరయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలన్న మహేష్ రిక్వెస్ట్ పై ఈడీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.